క్రీస్తు యేస్సునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. శోధన పాపం. శోధన పాపానికి సమమైంది కాదు. సహజమైన మంచి కోరికలు దేవుని మహిమపరచకుండా స్వార్థాన్ని సంతోషపరిచే దిశలో వంకర బాట పట్టడమే శోధన అని చెప్పవచ్చు. యేసు మనవలనే శోధింపబడినప్పటికీ ఆయన ఎన్నడూ పాపము చేయలేదు, కానీ నమ్మకముగా శోధనను అడ్డగించి తన తండ్రి చిత్తాన్ని వెంబడించాడు. మన బలహీనతను గుర్తెరిగి మనలను పాపానికి నడిపించే శోధన విషయంలో అప్రమత్తముగా ఉండమని, కీడు నుండి తప్పించమని దేవునికి ప్రార్థన చేయాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి.